ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాస్కా 5వ ఆదివారం రోజున భారతదేశంలో ఉన్న కథోలిక శ్రీసభ, యావత్ కథోలిక శ్రీసభ కూడా పరిశుద్ధ లియో పాపు గారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా మన భారతదేశంలో అఖిల భారత పీఠాధిపతుల సమాఖ్య సిసిబిఐ, సిబిఐ ఈ యొక్క బిషపుల యొక్క సమాఖ్య మనందరికీ కూడా సమాచారాన్ని అందించటం జరిగింది. ఈ రోజున మనం ప్రత్యేకంగా నూతనంగా ఎన్నిక చేయబడినటువంటి పరిశుద్ధ లియో పాపు గారి కొరకే మనం ప్రార్థన చేయాలి. వారు దేవుడు మనకిచ్చినటువంటి మంచి కాపరి. వారి యొక్క కాపరి తత్వంలో ఈ శ్రీసభ ముందుకు నడవాలని, వారి పరిశుద్ధాత్మ ప్రేరణతో, పవిత్రాత్మ శక్తితో ఈ సంఘాన్ని దేవుడు స్థాపించినట్టు పేతురు పునాది మీద ముందుకు నడిపించడానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని ప్రసాదించమని ఆ దేవాది దేవుని ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి, వేడుకోవాలి. అయితే ప్రియులారా, ఈనాటి ధ్యానాంశంగా నేను పరిశుద్ధ లియో పాపు గారు తాను పోపు గారిగా ఎన్నికైన తర్వాత మే నెల 8వ తారీఖు సాయంత్రం పూట రోము నగరంలో వాటికన్ సిటీలో ఉన్నటువంటి పునీత పేతురు గారి యొక్క దేవాలయం సెయింట్ పీటర్స్ బసిలికా పైన ఉన్నటువంటి సెంట్రల్ బాల్కానీ నుంచి, ఆ యొక్క సెంట్రల్ బాల్కానీ నుంచి చేసినట్టు మొట్టమొదటి ప్రసంగం నుంచి 3 మాటలు తీసుకొని మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. చాలా ఘనమైన మాటలు, చాలా గొప్ప మాటలు మాట్లాడారు. ఆయన పాపు గారిగా మనందరికీ తెలుసు, మే నెల 8వ తారీఖు సాయంత్రం ఎన్నిక చేయబడ్డారు. ఎన్నిక చేయబడ్డ తర్వాత వారు ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక ప్రసంగాన్ని చేశారు. పాపు గారు మాత్రమే వచ్చి మాట్లాడే సెంట్రల్ బాల్కానీ అంటారు, అక్కడికి వెళ్ళినటువంటి వారికి తెలుస్తుంది. అక్కడి నుంచి ఆయన ప్రపంచాన్ని, క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడారు, ఒక ప్రసంగాన్ని చేశారు. ఆ ప్రసంగం నుండి 3 మాటలు మాత్రమే మీతో ఈ రోజున మాట్లాడతాను. చాలా శక్తివంతమైన మాటలు, చాలా గొప్ప మాటలు, మనకు కావలసినటువంటి మాటలు. మొట్టమొదటి మాట ఏంటంటే, ఆయన ఏమన్నారంటే, ఐఎమ్ ఏ సన్ ఆఫ్ ఏ అగస్టీనియన్ ఫ్యామిలీ. ఐఎమ్ ఏ సన్ ఆఫ్ అన్ అగస్టీనియన్ ఫ్యామిలీ. వారు అగస్తీను వారి యొక్క సభకి చెందినటువంటి వారు. అవునా కదా? అవును. ఒక కాంగ్రిగేషన్, సభ గురువులు, సభ బిషప్ గారు. ఆయన ఏమన్నారంటే, అగస్తీను గారి యొక్క కొటేషన్ని ఆయన చెప్పారు. ఏమిటి అంటే, విత్ యూ ఐ ఆమ్ ఏ క్రిస్టియన్, బట్ ఫర్ యూ ఐ ఆమ్ ఏ బిషప్. విత్ యూ ఐ ఆమ్ ఏ క్రిస్టియన్, బట్ ఫర్ యూ ఐ ఆమ్ ఏ బిషప్. మీతో కలిసి నేను కూడా ఒక క్రైస్తవుడినే, కానీ మీకోసం నేను ఒక బిషప్ని అనే ఘనమైన మాటని, పునీత అగస్తీను గారి యొక్క మాటని ఆయన పునరుద్ఘాటించారు, కోట్ చేశారు. ఇది చాలా శక్తివంతమైన మాట ప్రియులారా, మనందరం ధ్యానం చేయాలి. ఏమిటి దీనిలో ఉన్న పరమార్థం? మనందరూ తెలుసు, కథోలిక శ్రీసభ విశ్వాసం ప్రకారం దేర్ ఆర్ 2 types ఆఫ్ ప్రీస్ట్హుడ్స్. ఓకే, 2 రకాల గురుత్వాలు ఉన్నాయి. మొదటిది ఏమిటి అంటే, క్రైస్తవులందరూ గురువులతో పాటు పంచుకునేటువంటి గురుత్వం సామాన్య గురుత్వము అంటారు. ఏ గురుత్వం అండి? సామాన్య గురుత్వం. ఇది మనం ఎక్కడ పొందుకుంటాం? జ్ఞానస్నానాన్ని పొందినప్పుడు గురువు పితాపుత్ర పవిత్రాత్మ నామములో నేను నీకు జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను అని పలికిన తర్వాత ఆయన క్రిస్మా తైలముతో మనల్ని అభ్యంగనము చేస్తారు. ఏ తైలంతో చేస్తారు? క్రిస్మా తైలంతో అభ్యంగనము చేస్తారు. చేస్తూ చేస్తూ ఏమంటారంటే, నీవు క్రీస్తు ప్రభు అయినటువంటి గురువు, యాజకుడు, బోధకుడైనటువంటి ప్రవక్త, బోధకుడైనటువంటి ఆయనలో నువ్వు పాలు పంచుకుంటున్నావు అని చెప్తారు. ఏంటివంటి? గురువు, బోధకుడు, ప్రవక్త. ఈ 3 కూడా ప్రతి క్రైస్తవుడు కూడా జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా పాలు పంచుకుంటాడు. ఇది రక్షణకు సంబంధించినటువంటి గురుత్వము. దేనికి సంబంధించిన గురుత్వం? రక్షణకు సంబంధించినటువంటి గురుత్వం. ఇదే మన విశ్వాసం అండి. ఇదే ద బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. రెండవది ఏంటంటే సాచర్దోస్తల్ ప్రీస్ట్హుడ్. అది మాకు మాత్రమే, గురువులకి, బిషప్ గారులకి, పాపు గారికి మాత్రమే ఉన్నటువంటి. ఏంటిది సాచర్దోత? సాక్రమెంటల్ ప్రీస్ట్హుడ్ అంటారు. దేనికి ఇది అంటే, విశ్వాసులకి దివ్య సంస్కారాలు అందించటం కొరకై దివ్య సంస్కారాలకు సంబంధించినటువంటి గురుత్వము. దేనికోసం ఇది? దివ్య సంస్కారాలు, సేవ కోసం ఇచ్చినటువంటి గురుత్వం అన్నమాట ఇది మాకు. దేనికోసం ఇచ్చారు? సేవ కోసం ఇచ్చినటువంటి గురుత్వం అన్నమాట. కాబట్టి ఈ
పరిశుద్ధ లియో పాపు గారు తన మొట్టమొదటి ప్రసంగంలో ఈ మాట చెప్పారు, నేను మీతో పాటు ఒక క్రైస్తవుణ్ణి, మీకోసం ఒక బిషప్ని అన్నారు. పాపు గారు కూడా బిషప్ గారే. హీఈస్ ద బిషప్ ఆఫ్ రోమ్, తెలుసు కదా. పాపు గారు కూడా ఒక బిషప్ గారే. హీఈస్ కాల్డ్ ద బిషప్ ఆఫ్ రోమ్, అంతే. కాకపోతే శ్రీసభను నడిపించడానికి పేతురు స్థానంలో దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి మొదటి బిషప్ గారని మనం చెప్పుకోవాలి. ప్రియులారా, ఈ మాటని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఏమంటున్నారు పాపు గారు? విత్ యూ ఐఎమ్ ఏ ప్రీస్ట్, విత్ యూ ఐఎమ్ ఏ క్రిస్టియన్, బట్ ఫర్ యూ ఐఎమ్ ఏ బిషప్. మీతో కలిసి నేను ఒక క్రైస్తవుడిని, మీకోసం నేనొక బిషప్ని. అంటే ఏమిటి దాని యొక్క అర్థం? నాకు ఇవ్వబడినటువంటి ఈ పాపు గారి తత్వం, ఈ బిషప్ గారి యొక్క స్థానం అనేటువంటిది మీకు సేవ చేయటం కోసమే. ఇన్ ఆర్డర్ టు సర్వ్ యూ, మీకు సేవ చేయటం కోసమే, గొప్ప కోసం కాదు అని స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. పాపు గారికి ఉన్నటువంటి మొట్టమొదటి బిరుదేంటో తెలుసా? పాపు గారికి ఉన్న మొట్టమొదటి బిరుదేంటి చెప్పండి, తెలిసిన వాళ్ళు. పర్లేదు చెప్పం, తప్పైనా పర్లేదు, ఎవరేమనరు, పర్లేదు, గట్టిగా చెప్పండి ధైర్యంగా. ఏంటిది? సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్. వెరీ గుడ్. పాపు గారికి ఉన్నటువంటి మొట్టమొదటి బిరుదేంటంటే సెర్వం సెర్వోrum దేయి. అందరికి అర్థమైంది కదా? సెర్వం సెర్వోrum దేయి. ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దైవ సేవకుల యొక్క సేవకుడు అన్నమాట. సేవకులకే సేవకుడు. ఆయనకున్న మొట్టమొదటి బిరుదు ఏంటంటే ఇదే, సర్వం సర్వోrum దేయి. ఆయన ఒక సేవకుడు, దాన్ని ఆయన మరిచిపోలా. అందుకని ఆయన అంటున్నాడు, నేను మీతో పాటు ఒక గురువుని, ఒక క్రైస్తవుణ్ణి, కానీ మీకోసం నేను మీ సేవ చేయటం కోసం నేను ఒక బిషప్ గారిని అని పలుకుతున్నాడు. పిల్లారా, ఇదిగో మన మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే, మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదవండి. మత్తయి 20:28వ వచనాన్ని చదవండి. అట్లే మనుష్య కుమారుడు సేవ చేయుటకే గాని సేవ చేయించుకోవటానికి రాలేదంటండి. వినండి పిల్లారా, ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు సేవ చేయటానికి వచ్చాడు కానీ సేవ చేయించుకోవటానికి రాలేదు. ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి దయచేసి. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి యేసు తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవనారంభించారు. యేసు ప్రభు ఏం చేస్తున్నారు? శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నారు. ఎప్పుడైతే లియో పాపు గారు పిల్లారా, ఇదిగో నేను మీతో కలిసి ఒక క్రైస్తవుణ్ణి, మీకు సేవ చేయటానికి ఒక బిషప్ గారిని మాత్రమే అని చెప్పారో, ఆయన మాటలలో ఈ పరమార్థం దాగి ఉంది. యావత్ కథోలిక శ్రీసభకి పాపు గారు ఏమని బోధిస్తున్నారు అంటే, ఇదిగో గురువులు అనేటువంటి వారు కానీ బిషప్పులు అనేటువంటి వారు కానీ సేవ చేయటం కొరకై విశ్వాసులకి. ఇప్పుడు నేను పాపుగారిగా ఎన్నిక చేయబడ్డాను దేని కొరకంటే, ఈ శ్రీసభను నడిపించటం కొరకై, ఈ శ్రీసభకు సేవ చేయటం కొరకై అని ఆయన యావత్ కథోలిక శ్రీసభకి చెప్పకనే చెప్పారండి. మీకందరూ తెలుసా, యూదులు కూడా మీకంటే నాకంటే ఎక్కువగా మెస్సయ్యా కోసం ఎదురు చూశారు. యూదులు, అర్థమైందా? ఎవరు? దే వెయిటెడ్ ఫర్ ద మెస్సయ్యా, డిడ్ దే నాట్? ఎదురు చూడలేదా? ఎదురు చూస్తారు. ఇప్పుడుకు కూడా వాళ్ళు మెస్సయ్యా రాకడ కొరకే ఎదురు చూస్తున్నారు. తెలుసా ఆ విషయం? మీరు యెరూషలేము నగరం వెళితే జాగ్రత్తగా చూడండి, నా కళ్ళి. యెరూషలేము నగరం ఇటు ఉంటుందండి, ఒలీవల కొండ ఇటు ఉంటుంది. జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది మీకు. యెరూషలేము నగరం ఇటు ఉంటుంది, ఒలీవల కొండ ఇటు ఉంటుందండి. మధ్యలో కేద్రోను వాగు. ఏంటిది వాగు అంటే? ఏంటి? వ్యాలీ. ఆ నీళ్లు వర్షాలు పడ్డప్పుడు దాంట్లో నీళ్ళు వెళ్తాయి అనమాట. పెద్ద వాగు ఉంటుంది అనమాట.
ఇలా యెరూషలేము పాత పట్టణం అన్నమాట. ఓల్డ్ సిటీ ఆఫ్ జెరూసలేం ఉంటుంది. ఓల్డ్ సిటీ ఆఫ్ జెరూసలేం కొంచెం ఇలా హైట్గా ఉంటుంది అనమాట. ఇటువైపు హైట్గా ఏముంటుంది, ఒలీవల కొండ, మౌంట్ ఆఫ్ ఒలివ్స్ ఉంటుంది అనమాట. మధ్యలో ఏముంటుందని చెప్పాను, కేద్రోను వాగు ఉంటుంది అనమాట. మీరందరూ చూస్తే ఈ ఒలీవల కొండ అంతటా కూడా సమాధులే ఉంటాయి, యూదుల సమాధులు, అన్ని సమాధులే ఉంటాయండి. ఇటువైపు కూడా ఈ యొక్క పాత సిటీ, ఓల్డ్ సిటీ ఆఫ్ జెరూసలేం అంతా ఆ గోడ వరకు కూడా, ద వాల్స్ ఆఫ్ జెరూసలేం, ఓకే, అక్కడ వరకు కూడా అన్ని కొన్ని లక్షలు ఉంటాయి సమాధులు, కొన్ని లక్షలు ఉంటాయి సమాధులు. యూదుల యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? యూదుల యొక్క విశ్వాసం మెస్సయ్య వచ్చినప్పుడు రెండవ రాకడలో మెస్సయ్య వచ్చినప్పుడు ఉత్థానం అనేటువంటిది ఒలీవల కొండ నుంచి ప్రారంభమైంది అంటాడు. కాబట్టి ప్రతి యూదుడు కూడా ఆశ ఏంటంటే, ప్రతి యూదుని యొక్క కోరిక ఏంటంటే, జీవితకాలం అంతా ఎక్కడ జీవించినా, అమెరికాలో జీవించినా, ఇండియాలో జీవించినా, జర్మనీలో జీవించినా, లేకపోతే ఇటలీలో ఎక్కడ జీవించినా కానీ చనిపోయే సమయానికి యెరూషలేముకి రావాలి, అక్కడే పాతి పెట్టబడాలి. ఎందుకని? రాబోయే మెస్సయ్య ఎక్కడికి వస్తాడు? మొదటగా ఒలీవల కొండ మీద నుంచి ఉత్థానాన్ని ప్రారంభిస్తాడు. కాబట్టి నేను కూడా ఉత్థానమైన వారిలో ఉండాలి. గొప్ప కోరిక కదండి, గొప్ప కోరిక కదా. కానీ దురదృష్టం ఏంటంటే, మెస్సయ్య వచ్చాడు, మన కొరకు మరణించాడు, ఉత్థానం లేచాడు, వాళ్ళు ఇంకా మెస్సయ్యాని అంగీకరించరు. వాళ్ళు యేసు ప్రభుని వాళ్ళు అంగీకరించరు యూదులు. తెలీదా? తెలుసా? తెలీదు. వాళ్ళే చంపింది యేసు ప్రభుని. నమ్మండి నన్ను, నేను నిజమే చెప్తున్నా మీతోటి, అబద్ధాలు చెప్పట్లా. వాళ్ళు యేసు ప్రభుని మెస్సయ్యాగా అంగీకరించారు. అన్ఫార్చునేట్లీ దే డోంట్ యాక్సెప్ట్ జీసస్ యాజ్ ద మెస్సయ్య. దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద మెస్సయ్య. వాళ్ళ ప్రకారం రాబోయే మెస్సయ్య ఒక గొప్ప శక్తితో, మహిమతో వస్తాడు. ఈ పేద మరియ యోసేపులకు పుట్టినటువంటి ఆ ప్రభువుని వాళ్ళు మెస్సయ్యగా అంగీకరించడానికి వాళ్ళ మనసు అంగీకరించలా. అర్థమవుతుందా? ప్రియులారా గమనించండి, ప్రియులు దేవుని బిడ్డలారా, యూదులు ఒక పవర్ఫుల్ మెస్సయ్య కొరకై, ఒక పొలిటికల్ మెస్సయ్య కొరకై వాళ్ళు ఎదురు చూశారు. కానీ యేసు ప్రభు ఎలా వచ్చాడు? ఒక దీన సేవకుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడండి? ఒక సేవకుడిగా వచ్చాడు. పాపు గారు ఎప్పుడైతే విత్ యూ ఐఎమ్ ఏ క్రిస్టియన్ బట్ ఫర్ యూ ఐఎమ్ ఏ బిషప్ అన్నారో, నేను మీకు సేవ చేయటానికి ఒక బిషప్ గారిగా, పాపు గారికి ఎన్నిక చేయబడ్డా అన్నారో, యేసు ప్రభు యొక్క ఆ యొక్క అదుపాజ్ఞలలో ఆయన కూడా నడుస్తూ ఉన్నాడు. రెండవ మాట పాపు గారు పలికినటువంటి ద సెకండ్ వర్డ్ ఏమిటంటే, ఆయన పలికిన మాటలేనండి, పీస్ బీ విత్ యూ అన్నాడండి. ప్రసంగంలో చెప్పారు, ఏమన్నారు? పీస్ బీ విత్ యూ, సమాధానం మీతో ఉండునుగాక, శాంతి మీతో ఉండునుగాక. ఉత్థాన కాలంలో ఉన్నాం కదా మనం. ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ మాటని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి చదవండి. పాపు గారు పలికిన రెండవ మాట తన ప్రసంగంలో సెంట్రల్ బాల్కనీ నుంచి, మీకు శాంతి కలుగునుగాక, యేసు ప్రభు పలికినటువంటి శాంతిని మీకు ఇస్తున్నాను అని చెప్పారు. అది ఆదివారము సమయము, యూదుల భయముచ్చి శిష్యులు ఒక చోట తలుపులు మూసి ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఈ మాటని పరిశుద్ధ లియో పాపు గారు తన యొక్క మొట్టమొదటి ప్రసంగంలో యావత్ ప్రపంచానికి తెలియజేశాడు. తెలియజేస్తూ ఆయన ఏమన్నారంటే, ప్రపంచమంతా యుద్ధంతో నిండి ఉంది, ప్రపంచమంతా యుద్ధంతో నిండి ఉంది. అక్కడ ఇజ్రాయెల్ దేశం యుద్ధంలో ఉంది, ఇక్కడ రష్యా దేశం యుద్ధంలో ఉంది, ఇక్కడ భారతదేశం, పాకిస్తాను రెండు కూడా యుద్ధాలలో ఉన్నారు. శాంతి లేదు, సమాధానం లేదు. మానవాళికి శాంతి కావాలి. యేసు ప్రభు అలనాడు ఉత్థానమైన తర్వాత పలికినటువంటి ఆ శాంతిని నేను కూడా మీకు ఇస్తున్నాను అని పలికి ఆయన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని కోట్ చేశారు.
ఏ విధముగానైతే నా ప్రెడిసెసర్, నాకు ముందు వెళ్ళినటువంటి ఫ్రాన్సిస్ పాపు గారు శాంతి సమాధానం కోసం అహర్నిశలు కృషి చేశాడో, అదే విధముగా నేను కూడా ప్రపంచ శాంతి కొరకై నేను పాటుపడబోతున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. యేసయ్య శాంతిని, సమాధానాన్ని లోకానికి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియులారా, కథోలిక శ్రీ సభ యొక్క ధర్మం యేసుప్రభుకి శాంతిని అందరికీ ఇవ్వాలి. కక్షలు కార్పణ్యాలతోటి కాదు మనం జీవించాల్సింది. మహాత్మా గాంధీ ఏమన్నారంటే, యేసు ప్రభు చెప్పినట్టు మాటలను ఉటంకిస్తూ, ఆయన ఉద్ఘాటిస్తూ ఏమన్నారంటే మహాత్మా గాంధీ, కంటికి కన్ను పంటికి పన్ను అనే సిద్ధాంతంతో మనం జీవిస్తే ప్రియులారా, ఇక ఈ ప్రపంచమంతా కూడా కళ్ళు లేనటువంటి వారు, పళ్ళు లేనటువంటి వాళ్ళే ఉంటారంటండి. అంతే కదా? కంటికి కన్ను పంటికి పన్ను అనే సిద్ధాంతంతో మనం జీవిస్తే ప్రపంచమంతా ఎవరంటారు? కళ్ళు లేనటువంటి వాళ్ళు, పళ్ళు లేనటువంటి వాళ్ళు ఉంటారంట. కాబట్టి తన మొట్టమొదటి ప్రసంగంలో ప్రియులారా, తన మొట్టమొదటి ప్రసంగంలో లియో పాపు గారు ఏమన్నారంటే, యేసు ప్రభు పలికినటువంటి ఆ శాంతిని, ఆ నిజమైన శాంతిని, సమాధానాన్ని మీకు ఇచ్చుచున్నాను అని పలికి, ఆ తరువాత ఆదివారం ఏమన్నారు తెలుసా? ఏంజెల్స్ అంటారండి. ఏంజెల్స్ అని సెంట్రల్ బాల్కనీ పాపు గారు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి ఈ యొక్క త్రికాల జపం చెప్పిన తర్వాత ఒక సందేశాన్ని ఇస్తారు అక్కడున్న విశ్వాసులకి. అప్పుడేమని చెప్పారో తెలుసా? ప్రపంచంలో యుద్ధం జరుగుతున్న చోట నేను సంధి కుదుర్చడానికి, శాంతిని ఏర్పాటు చేయడానికి నేను ముందుండటానికి నేను సిద్ధంగా ఉంటాను. కావాలంటే యుద్ధం చేస్తున్న 2 దేశాలతో మాట్లాడటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. హి హస్ కమ్ ఫార్వర్డ్ టు మీడియేట్ బిట్వీన్ ద కంట్రీస్ విచ్ ఆర్ వారింగ్ ఎట్ ఈచ్ అదర్. ఎంత గొప్ప సందేశం కదా! శాంతిని నెలకొల్పటం కొరకై నేను ముందుగా ఉంటాను, నేను వస్తానని చెప్పారు ప్రభువు. ప్రియులారా, ఇదిగో యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనములో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకము వలె నేను మీకు ఇచ్చుటలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడకుడు. అవునండి, యేసుప్రభు అంటున్నాడు, శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకములాగా మీకు శాంతిని ఇవ్వట్లేదు. లోకం ఎలా ఇస్తుందండి? లోకం ఎలాగిస్తుంది చెప్పండి శాంతి? తడిగుడ్డలతో గొంతులు కోతుంది, తీయటి మాటల్లో విషం పెట్టుద్ది. అవునా కాదండి? ఎదురుగా ఉండి అయ్యో నీకు అంత బాధ కలిగింది అంటారు, పక్కకెళ్ళి దీనికి బాగా జరగాలి ఎట్టా అని అంటుంది అనమాట. ఇదంతా మాయండి లోకం. లోకం శాంతి. అంతకుముందు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ వచ్చింది బ్యాంకు గురించి. ఒక బ్యాంకు గురించి, ఆ బ్యాంక్ పేరు చెప్పొచ్చు, కృషియో రుషియో బ్యాంక్ ఉండేది అంతకుముందు. ఏం బ్యాంక్ అండి? అందులో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఇదిగో మేమున్నాం, మీకు మీ డబ్బులను తీసుకొచ్చి మా బ్యాంకులో పెట్టండి అన్నారు. ఇంకా ఏమన్నారు? సంవత్సరానికి డబల్ అయిపోతాయి మీ డబ్బులు. ఏమైపోతాయి అంటండి? సంవత్సరానికి డబల్ అయిపోతాయి అంటండి. ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆ బ్యాంకు మూసేయబడింది. ఆ బ్యాంకులో డబ్బులు పెట్టిన వాళ్ళందరూ గొగ్గోలు పెట్టారు. గొడవ, కేకలు, అరుపులు. అత్యాశగా పోతే ఇలానే ఉంటుందండి. ఏ ఆశ? అతి ఆశ. మానవుడు దీంతోటే బాధపడుతున్నాడండి. ఇంకా కావాలి, అంతా నేనే ఆక్రమించాలి, అమెరికా అంతా నేనే అధికారిగా ఉండాలి, పెద్దన్నగా ఉండాలి, ఐ షుడ్ బి ద బిగ్ బ్రదర్. పాకిస్తాను, ఇండియా సంధి కుదుర్చుకున్నాయి. ఆ ట్రంప్ అక్కడ కూర్చొని ఏమంటాడు? నేనే కుదిర్చి అక్కడ సంధి అంటాడు. నేనే ఆపే యుద్ధం, అక్కడ నేనే ఆపే యుద్ధం అంటున్నాడు. అక్కడ ట్రంప్ ఏమంటున్నాడు? పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో యుద్ధం నేను నిజమే చెప్తున్నా, మీతో అబద్ధం చెప్పట్లా. న్యూస్ చూడండి కొద్దిగా. ఆయన అంటాడు నేను ఆపే యుద్ధం అక్కడికి వచ్చి. ఆయన ఏదో కాశ్మీర్లో ఇద్దరి మధ్యలో బాంబుల మధ్యలో నిలబడి ఆగండి అన్నట్టుగా. కానీ పాపు గారు అంటున్నారు, పిల్లారా, క్రీస్తు ప్రభు అందించిన నిజమైన శాంతిని లోకానికి మనం ఇవ్వాలి. కక్షలు కార్పణ్యాలు కాదండి. ఎఫెసీ పత్రికను ఒకసారి తీసుకుందాం. క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఏ విధముగా ఉండాలి? క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఏ విధముగా ఉండాలి? పాపు గారి సందేశాన్ని అనుసరించి ప్రియులారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31-32 వచనాలు చదవండి దయచేసి.
ఎఫెసీ పత్రిక 4:31-32 చదువుకుందాం. వైరము, మోహము, క్రోధము అనువానిని త్యజించండి. ఏమంటున్నాడు? వైరం అంటే ఏంటి? తగాదాలు, యుద్ధం, వార్. వీటిని విడిచిపెట్టండి. అరుపులు గాని అవమానాలు గాని ఉండకూడదు. ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు. ఏ విధమైన ద్వేషం ఉండకూడదు. ద్వేషం అంటే ఏంటి? పగ, కక్ష, కార్పణ్యాలు ఇవి ఉండకూడదు. దానికి బదులుగా ఏముండాలండి? దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శించండి. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమించండి. శాంతినివ్వండి, సమాధానాన్ని ఇవ్వండి. కొన్నిసార్లు ప్రియులారా, మరి కాశ్మీర్లోనే యుద్ధం జరగదో, మన ఇళ్లలో కూడా యుద్ధం జరుగుద్ది. అది మామూలు యుద్ధం కాదండి. అది మామూలు యుద్ధం కాదు. కాశ్మీర్లో పాకిస్తాన్ ఇండియాకి మధ్యన సంధి కుదురుద్ది కానీ ఆ యుద్ధం ఆగిపోద్ది, కానీ ఈ యుద్ధం ఆగదో. ఇంట్లో మామూలు యుద్ధాలు జరగవు, ఓల్డ్ వార్లు జరుగుతాయండి మన ఇళ్లల్లోనే. వాటిని విడిచిపెడదాం. అన్నదమ్ముల మధ్యలో, అక్కజెల్లెళ్ళ మధ్యలో, అత్తాకోడల మధ్యలో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అత్తాకోడల మధ్యలోగా చెప్పాల్సిన అవసరం లేదు. పచ్చి గడ్డెత్తే బొగ్గుమంటది అన్నమాట. ఇదిగో ఈ యుద్ధాలు ఆపాలి, వేడుకోవాలి. శాంతిదాత ఎవరండి? శాంతి ప్రదాత ఆయన యేసు ప్రభువు. ఉత్థానమైన తర్వాత ఇచ్చిన మాట, పరిశుద్ధ లియో పాపు గారు చెప్పిన మాట, ప్రపంచంలో శాంతి కొరకే మనందరము కూడా ప్రయత్నము చేయాలి. ఇక మూడవ మాట చాలా పవర్ఫుల్ మాట అన్నమాట. ద ఈవిల్ విల్ నాట్ ప్రివెయిల్, వి షల్ ఓవర్కమ్. ఏం చేయాలి మనం? వి షల్ ఓవర్కమ్. ద ఈవిల్ షల్ నాట్ ప్రివెయిల్. సైతానుడు ఎట్టి పరిస్థితుల్లో గెలవలేడు. ఎంత ఆదరణకరమైన మాట కదా. వి షల్ ఓవర్కమ్. మనం సాతాను మీద విజయాన్ని సాధిస్తాం ఈ లోకంలో ఉండగానే. ఈ మాట యేసు ప్రభు మనకి నేర్పిస్తున్నాడండి. ఉత్థాన కాలంలో యేసు ప్రభు ఏం గెలిచాడు? చనిపోయి మరణాన్ని గెలిచాడు, పాపాన్ని గెలిచాడు, సైతానుని గెలిచాడు. పిల్లారా, సాతానుని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, పాపాన్ని, సాతానుని గెలిచాడు. ఇదిగో యేసు ప్రభు గెలిచి మనందరిని కూడా గెలిపిస్తానంటున్నాడు. యేసు ప్రభు గెలిచి మనందరినీ కూడా గెలిపిస్తాను అంటున్నాడండి. ప్రభు అంటున్నాడు పిల్లారా, స్పష్టంగా అంటున్నాడు, మీరు నా మహిమలో పాలు పంచుకుంటారు. మనమంట ఆయన మహిమలో పాలు పంచుకుంటామంట. ఎప్పుడు? మనము ఒకరిని ఒకరు ప్రేమించుకున్నప్పుడు. సైతానికి అవకాశం ఇవ్వకూడదు. యేసు ప్రభువు యోహాను సువార్త 13వ అధ్యాయములో ఈ విధంగా సెలవిస్తాడు పిల్లారా. కడరా భోజన సమయంలో శిష్యుల పాదాలు కడిగినప్పుడు యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట 34-35 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు. నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును యేసయ్యలాగా ప్రేమించాలి. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? అందరూ చూడండి ఒకసారి. యేసు ప్రభు ఏమంటున్నాడు? మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి అని చెప్పి మళ్ళీ ఆగి ఏమంటున్నాడంటే నాలాగా ప్రేమించండి. మనం కూడా ప్రేమిస్తాం. మాయ ప్రేమలు, దొంగ ప్రేమలు. అవునండి, దొంగ ప్రేమలు. ఎప్పుడు మన ప్రేమ ఒలకపోతామండి, ప్రేమ కారిపోద్దండి. ఎప్పుడు? వాడు కొద్దిగా ధనవంతుడైతే, వాడు కొద్దిగా మనకి ఏదైనా ఇచ్చేవాడైతే, అయ్యా నిజమా కాదా, చక్కగా తలూపుతున్నాడు, అనుభవం ఉందేం పాపం, అయ్యా నిన్ను గురించి కాదులే అయ్యా. ఇదిగో వాడు కొంచెం ఇచ్చేవాడైతే వాడిని వదిలిపెట్టాం, వాడి చుట్టూ తిరుగుతాం, మాటలు చెప్తాం. అబ్బో, మన ప్రేమ కుండల కుండలు, టన్నులు టన్నులు బయటకు వస్తుందండి. తెలియనటువంటి ప్రేమ, మాయ ప్రేమ, టన్నులు టన్నులు బయటకు వస్తుందండి. అదే వాడేమి ఇవ్వలేడు అనుకో, వాడి వల్ల ఉపయోగం లేదనుకో, నాకు నీకు కటీఫ్, నాకు నీకు కటీఫ్.
నువ్వెవరివి ఎక్కడో చూసినట్టుందే, గుర్తు రావట్లేదులే, తర్వాత చూద్దాం. ఈ వస్తాయండి మన మాటలు. ఒకవేళ వాడు కాస్త ఉన్నతమైన స్థానంలో ఉంటే వాడు ఆయన ఆ గొప్ప ఆయన మా బాబాయి కొడుకు మనవడు తమ్ముడు భార్య తమ్ముడు అల్లుడు మా చుట్టమేనండి, మా చుట్టమే. ఎప్పుడు వాడు ఇచ్చేటువంటి వాడైతే కలుపుకుంటాం, అవునా కాదమ్మా? అదే వాడు కొద్దిగా తక్కువ స్థాయిలో ఉన్నాడనుకో, రక్త సంబంధి కూడా అయినా కానీ నాకు ఆయనకేమీ సంబంధం లేదు. ఇదండి మన జీవితాలు, మన బ్రతుకులు. ప్రియులారా, ఇదిగో ఈ తత్వాన్ని మనం విడిచిపెట్టాలి. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? సైతాను మీద మనం విజయం సాధించాలంటే నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. ఈరోజు ఉదయం లేవగానే లియో పాపు గారి యొక్క గొప్ప ప్రసంగాన్ని ఒకదాన్ని విన్నానండి. ఆయన ఏమంటాడంటే, వీ షుడ్ బి బోల్డ్ క్రిస్టియన్స్. ఎలా ఉండాలి? ధైర్యవంతులైన క్రైస్తవులుగా ఉండాలి. వీ షుడ్ నాట్ బి సోల్డ్ క్రిస్టియన్స్. సాతానికి అమ్మబడినట్టు క్రైస్తవులుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? వీ షుడ్ బి బోల్డ్ క్రిస్టియన్స్ అని చెప్తాడు చక్కగా. రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు పితాపత్ర వేసుకోవడానికి మనకు ధైర్యం ఉండాలి. ఇంటి దగ్గర వేసుకుంటామండి, మోకాళ్ళ మీద ఉండి మరీ ప్రార్థన చేస్తాం, తలకిందులుగా ప్రార్థన చేస్తాం కొంతమంది. కానీ సిటీలోకి వెళ్ళి అందరి ముందు పితాపత్ర వేసుకోవాలంటే ఏమనుకుంటారో. సాక్ష్యం అక్కడ పలకాలి, సాక్ష్యం పలకాలి. మెడలో సిలువ వేసుకోవటానికి మనం ధైర్యంగా ఉండాలి, ధైర్యమైనటువంటి వంతులైన క్రైస్తవులుగా ఉండాలి. అర్థమవుతుందా? శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. సాతాను who shall overcome the devil shall not defeat us. ఆయన పలికిన మాట, 3వ మాట. ఆధునిక ప్రపంచంలో ఉన్న క్రైస్తవులారా, మీరు ధైర్యవంతులైన క్రైస్తవులుగా ఉండండి. ధైర్యవంతులైన క్రైస్తవులుగా ఉండటం అంటే అర్థం ఏంటంటే ఇతరులతో పోరాడటం, తగులు పెట్టుకోవటం, లేకపోతే యూట్యూబుల్లోకి వచ్చేసి ఇతరుల్లాగా చెడు మాటలు మాట్లాడే సవాళ్ళు చేయటం కాదండి. క్రీస్తు కొరకై శ్రమలు పొందడానికి సిద్ధంగా ఉండడం. ఆదిమ క్రైస్తవ సంఘాలలో క్రైస్తవులు ఏ విధంగా జీవించారో ఆ విధంగా జీవించడానికి సిద్ధంగా ఉండడం. కొంతమందిలో ఒకళ్ళు ఎవరు అన్నారండి, మేము క్రైస్తవులం బైబిల్ పక్కన పడేస్తే ఓచకోత గోత్తాం. ఎవరిని గోత్తావురా నువ్వు? నీ క్రైస్తవుడు యేసుప్రభు నేర్పించిందేంటి? నేను దాన్ని 100% ఖండిస్తున్నా. తప్పది. బైబిల్ పక్కన పెడితేనంటే ఓచకోత గోత్తాడండి. ఎవరిని గోత్తాడు ఆయన? ఇదేనా యేసుప్రభు నేర్పించింది మనకి? వచ్చిందమ్మా టీవీలో ఒక ఆయన, ఒక క్రైస్తవ పాస్టర్ గారు సవాల్ చేస్తున్నాడమ్మా. తప్పు, ముమ్మాటికి తప్పు. ప్రియులారా, ఇదిగో సాతానుడు అనేటువంటి వాడు మనల్ని రెచ్చగొడతాడు. కొన్నిసార్లు సాతానుడు అనేటువంటి వాడు మనల్ని రెచ్చగొడతాడు. పాపు గారు ఏమన్నారు 3వ మాటగా? వీ షల్ ఓవర్కమ్, ద డెవిల్ షల్ నాట్ ఓవర్కమ్. మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు పేతురు గారు నియమించినప్పుడు ఏమని పలికారు? నరక శక్తులు దీనిని జయింపజాలవు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయాన్ని తీసుకుందాం ఒకసారి. వాక్యాన్ని చదువుకుందాం. 18వ వచనాన్ని చదువుకుందాం. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘము నిర్మించదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. The powers of the darkness, the powers of the hell shall not overcome the church. శ్రీసభని గెలవలేవు నరక శక్తులు. అర్థమవుతుందా? కొంచెం లోతైనటువంటిదేనండి వాక్యం. ప్రియులారా, అర్థం చేసుకోండి. యేసు ప్రభు ఏమన్నాడు? పేతురు, నీవు రాయివి, నీ రాయి మీద నా సంఘాన్ని నిర్మిస్తా. ఇది అవునా పేతురు గారు చెప్పుకున్న మాట? ఎవరు చెప్పారు? స్వయంగా యేసు ప్రభువే చెప్పాడండి. పేతురు గారు చెప్పుకోవాలి ఈ మాట. యేసు ప్రభు పేతురు గారిని పిలిచి ఏమన్నాడంటే, పేతురు, నువ్వు రాయివి, యు ఆర్ ద రాక్, అండ్ ఆన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్, అండ్ ద powers of the darkness shall not overcome. The powers of the darkness the powers of the hell shall not overcome the church. ఇది యేసు ప్రభు మనకి ఇచ్చినటువంటి అభయహస్తం. This is the assurance that Jesus is giving to us. Don't worry when something is happening. The assurance of Jesus is there for us. దాని గురించి మాట్లాడుతున్నారు పాపు గారు. ఎప్పుడైతే we shall overcome అన్నారు, the devil shall not overcome అన్నారు, ఆయన పలికేది ఇది.
పాపు గారు మొదటి పేతురు గారి స్థానములో ఉండి శ్రీ సభకి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారండి, ఒక ఆదరణ ఇస్తున్నారండి. ఏమిటి అంటే సాతానుడు మనల్ని ఏమీ చేయలేడు, యేసు మనతో ఉన్నాడు. ఈనాడు ఈ గొప్ప 3 మాటలు మేము ముందుంచాలనుకున్నారు. మహోన్నతమైన మాటలండి పాపు గారు పలికిన మాట. మొదటి మాట ఏమిటి అండి? విత్ యూ ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఫర్ యూ ఐఎమ్ ఏ బిషప్. మీతో కలిసి నేను ఒక క్రైస్తవుణ్ణి, మీ కొరకై నేను ఒక పాపు గారిని మీకు సేవ చేయటానికి అని పలికారు. రెండవది ఏంటంటే మీకు శాంతి కలుగునుగాక. మూడవది ఏంటండి? వి షల్ ఓవర్కమ్, ద డెవిల్ షల్ నాట్ ఓవర్కమ్ అస్. దేవుని వేడుకుందాం ఈ రోజున. యావత్ కథోలిక శ్రీ సభ పరిశుద్ధ లియో పాపు గారి కొరకై వారి యొక్క సేవా జీవితం కొరకే ప్రార్థన చేస్తూ ఉండగా వారు ఇచ్చినటువంటి ఈ 3 మాటలను కూడా స్వీకరించి దేవుడి వారికి ఎల్లవేళలా కూడా తోడునీడగా ఉండాలని మన ప్రార్థన ద్వారా, మన యొక్క విశ్వాస జీవితం ద్వారా వారికి కావలసినటువంటి శక్తిని, పరిశుద్ధాత్మ వరాన్ని సమృద్ధిగా దేవాది దేవుడు వారికి ప్రసాదించాలని ఈ సమయంలో అందరం కలిసి పాపు గారి కోసం 3 మంగళవార్త జపాలు చెప్పించుకుందామా? షల్ వి ప్రే 3 హేల్ మేరీస్ ఫర్ అవర్ బిలవ్డ్ పోప్ లియో 14th. అందరు చేతులు జోడించి తెలుగులో చెప్పించుకుందాం బలంగా, గట్టిగా, విశ్వాసంతో. ఆ దేవాది దేవుని ఒక పరలోక ప్రార్థన, 3 మంగళవార్త జపాలు, ఒక త్రిత్వ స్తోత్రాన్ని పాపు గారిని దేవుడు కాచి కాపాడాలని వేడుకుందాం పిల్లరా. అందరు బలంగా, మైకు ఉన్నటువంటి వారు మైకులో కూడా బలంగా చెప్పించడానికి ప్రయత్నం చేయండి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నరాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఆమెన్. మరి ఇతల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా 3 సార్లు మంగళవార్త జపాలను పాపు గారి కొరకే సమర్పించుకుందాం. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వర, సర్వోన్నతుడా, మా పరిశుద్ధ లియో పాపు గారి కొరకే ప్రార్థిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎలవెళల వారికి తోడుగా ఉంచండి. ఓ యేసురాజా, నీ స్థానంలో ఈ యొక్క శ్రీ సభను నడిపిస్తున్నట్టు పాపు గారికి మీరు తోడుగా ఉండండి. ఓ పరలోక తండ్రి, నీ ఆదరణ, నీ తోడు ఎల్లవెళల మా పాపు గారికి తోడుగా ఉంచమని ఈ యొక్క శ్రీ సభను నడిపిస్తూ ఉండగా వారికి కావాల్సినట్టు ఆత్మీయ ధైర్యాన్ని, కావాల్సిన నిబ్బరాన్ని, మనోజ్ఞానాన్ని వారికి సమృద్ధిగా దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నిత్య సహాయమాత మా పాపు గారికి సహాయము చేయండి. నిత్య సహాయమాత మా పాపు గారికి సహాయము చేయండి. నిత్య సహాయమాత మా పాపు గారికి సహాయం చేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.